వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, ప్రజల భయంతో ఇంట్లో నుండి బయటకు పరుగులు. పి గన్నవరం మండలం నాగులంక ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు. ఏటూరు నాగరం మండలం శంకర్రాజుపల్లిలో భూకంపం దాటికి ప్రహారీ గోడ కూలిపోయింది. రేగిడి మండలం మధ్యరాముడిపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణించిన బస్సులో అగ్ని ప్రమాదం. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంకు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్తే, నిరసన దీక్ష చేపట్టడానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే చందర్ను 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం స్థానిక చౌరస్తాలోని బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజావంచన నిరసన దీక్ష చేపట్టడానికి వస్తున్న సమయంలో రోడ్డుపై మాజీ ఎమ్మెల్యే చందర్ను 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ జీప్లో తరలించారు. చందర్ను పోలీస్ వాహనంలో తరలిస్తుండగా పార్టీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన పోలీసులు చందర్ను పోలీస్ వాహనంలో జైపూర్కు తరలించినట్లు సమాచారం. శాంతియుతంగా నిరసన దీక్ష చేయడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు నిరసన దీక్షను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు వస్తుంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గోదావరిలో నిరసన దీక్ష కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి పాలన. అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నాయకులందరినీ, అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులందరినీ ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, చెట్టు మీద కొంగ రేవంత్ రెడ్డి దొంగ, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ. జై తెలంగాణ. ఈరోజు ఇదే పెద్దపల్లికి సంవత్సర పాలన ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా మరి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా ఏనాడు ఎప్పుడు మీరు నెరవేర్స్తారు, మరి ఈ యొక్క ముఖ్యమంత్రి సభలో ఆ యొక్క హామీలను నెరవేర్చే డేటు ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఆవరణలో మరి యొక్క నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడితే ఈ యొక్క దీక్ష కార్యక్రమానికి విచ్చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులైన బూరుగంటి చంద్ర గారిని మరి అనుకోకుండా రీతిలో వారిని అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. మరి ఏదైతే మా ఇంట్లో మేము దీక్ష చేస్తున్నాం, రోడ్డు మీద కాదు, ఇతరులకు ఇబ్బంది చేస్తున్నాం, ముఖ్యమంత్రి కార్యక్రమానికి అడ్డుపడతలేము. ఏదంటే నిరసన, ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేస్తే ఎవరికైనా హక్కు ఉన్నది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అదేవిధంగా పోలీసు వ్యవస్థను కూడా డిమాండ్ చేస్తున్నాం. మీకు ఇది తగదు. ప్రజాస్వామ్యంలో ఏదైతే మరి ప్రజలకు ఇబ్బంది కలిగితే ఏదైనా మరి చేయరాని కార్యక్రమాలు చేస్తే అరెస్ట్ చేయాలి. కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మరి నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్
పెద్దపల్లికి సంవత్సర కాలం అయినది అని సందర్భంగా ముఖ్యమంత్రి అలీవికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఇంకా ఏదో గొప్పలు చేసినామని చెప్పుకునేందుకు పెద్దపల్లికి వస్తున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు చంద్రన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక దీక్ష, నిరసన దీక్ష, అంటే వీళ్ళు చేయనటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేద్దామని శాంతియుతంగా నిరసన దీక్ష చేపడితే మరి వస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారిని అరెస్టు చేయడం అనేది ఎంతో శోచనీయమో పోలీసులది. మరి కాంగ్రెస్ ప్రభుత్వ భయానికి నిదర్శనం. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ భయపడుతూ మరి చంద్రన్నను అరెస్టు చేస్తే మరి ఈ నిరసన దీక్షను ఆపచ్చనే ఉద్దేశంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అక్రమం. మరి మా ఆఫీసులో మా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆఫీసులో కూర్చొని శాంతియుతంగా నిరసన దీక్ష చేసుకొని ఇవ్వకుండా ఉంటే మరి పోలీసు వారు కూడా మావారే, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళంతా మరి ఏ కార్యక్రమం చేస్తున్నారని చూసి అరెస్ట్ చేయాలి తప్ప ఇప్పటికైనా చంద్రన్నను మరి మా బీఆర్ఎస్ నాయకులందరినీ వదిలిపెట్టి ఈ జరుగుతున్న కార్యక్రమం మేము అడుగుతున్నాం, వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిరో. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగులంక ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు 2, 3, 4 తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అసభ్యకర ప్రవర్తన, లైంగిక దాడికి పాల్పడుతున్న ఉపాధ్యాయుడు విద్యార్థులకు సెల్ ఫోన్లో అసభ్యకర చిత్రాలు చూపిస్తూ వారిని తాకరని చోట తాకుతూ మానవ మృగంలా ప్రవర్తిస్తున్న 58 సంవత్సరాల కీచక ఉపాధ్యాయుడు. ఈ విషయం అంతటిని స్కూల్లో పనిచేస్తున్న ఆయే గమనించి విషయం స్థానికులకు తెలపడంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పక్కన ఉన్న రోజు కనీసం ఇలా చూడలేదా? తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదార్కని, భూపాల్పల్లి, చెర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాలలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇల్లు, అపార్ట్మెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు తీరని అన్యాయం జరిగిందని జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మమతా నాగిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు పరిగిల్ల మురళీకృష్ణ అధ్యక్షతన యువజన కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మమతా నాగిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతన్నలు అప్పులపాలు చేసిన ఘనత బీజేపీదని అన్నారు. ఉద్యోగాలు కల్పించే ఒక పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. ప్రభుత్వ పరిశ్రమలను, సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ అదానీ, అంబానీ కుటుంబాలకు ఉండింగం చేస్తుందని ఆరోపించారు. कांग्रेस ने पूरे देश भर में बहुत ही महत्वपूर्ण कैंपेन्स को लॉन्च किया है। एक है, पहला कैंपेन है नौकरी दो नशा नहीं और दूसरा है शक्ति अभियान। इस कैंपेन्स को लॉन्च करने का मेन मकसद ये है, हम लोगों को मालूम है जब से बीजेपी लेड एनडीए गवर्नमेंट पावर में आई है, लगभग 45 इयर्स में बेरोजगारी दर यानी अनएम्प्लॉयमेंट रेट सबसे ज्यादा बढ़ चुका है। आज 2024 का अगर आप डेटा देखेंगे तो इट स्टैंड्स ऑन 7.8% अनएम्प्लॉयमेंट रेट विच इज ऑलमोस्ट, लेकिन चाहे वो बीजेपी गवर्नमेंट सेंटर में हो, चाहे एनडीए गवर्नमेंट रूलिंग स्टेट्स हो, वो पूरी तरीके से अपने दिए गए जितने भी प्रॉमिसेस हैं पूरी तरीके से विफल हो चुके हैं। उन्होंने डिमोनेटाइजेशन 2016 में लेकर आए, हम सब लोगों को मालूम है कि क्या हुआ। 1.5 साल से इस देश का किसान दिल्ली सीमाओं पर प्रोटेस्ट कर रहे थे प्लेटफॉर्म लॉस के लिए। आखिरकार मोदी जी को फार्मर्स के आगे झुककर माफी मांगने पे मजबूर कर दिया इस देश के फार्मर्स ने, किसानों ने, और उनको अपनी जो काले कानून है, कृषि के काले कानून, उनको वापस लेना पड़ा। उसी तरीके से देखा जाए तो प्राइवेटाइजेशन जो एक अहम मुद्दा है और आज हमारे देश में अनएम्प्लॉयमेंट का मेन मुद्दा बना हुआ है। जितनी भी संस्थाएं हैं वो कोशिश में लगे हुए हैं कि वो अडानी और अंबानी को हक में दे दिया जाए, जिसको हमारे पूर्वजों ने, बहुत सारी पॉलिटिकल पार्टी ने और कांग्रेस पार्टी ने सोशल वेलफेयर के लिए और सामाजिक हंड्रेड्स ऑफ क्रोर्स ऑफ मनी, ही ब्राइब्ड 2200 crores of money to the Indian officials to get the plant established here in India. मैं आप लोगों के माध्यम से बीजेपी गवर्नमेंट से ये सवाल पूछना चाहती हूँ कि MSME जो हमारे माइक्रो स्मॉल एंटरप्राइजेस हैं, आफ्टर कोरोना दे आर स्ट्रगलिंग टू रीएस्टैब्लिश देमसेल्व्स, सो उनके लिए आपने क्या कार्रवाई करी। उसी तरीके से देखा जाए तो कर्नूल में आज हमारे डीसीसी प्रेजेंट से सीज्ड बाय द इंडियन एडमिनिस्ट्रेशन। मैं आप लोगों से बोलना चाहती हूँ कि बीजेपी गवर्नमेंट दावा करती है कि गुजरात एक ड्राई स्टेट है, तो ये जो ड्रग्स का माफिया है, ये ड्रग्स आखिर कहाँ भेजा जा रहा है? ये सिर्फ और सिर्फ युवाओं को गुमराह करने के लिए, उनको मिसगाइड करने के लिए किया जा रहा है, ताकि वो अपने हक की जो आवाज है वो उठा ना सके। आज का युवा, आज का भारतीय युवा जो है पढ़ा लिखा है, होशियार है, प्रॉपर एजुकेटेड है, उनके पास प्रॉपर स्किल सेट है, लेकिन उसके बावजूद उनको बेरोजगारी के अंधकार में ढकेल दिया गया इस बीजेपी गवर्नमेंट से। They are directed and misleaded towards communal violence. हिंदू और मुस्लिम हिंदुत्व का नारा लगाते हैं बीजेपी खुलेआम। मैं उनको, आप लोगों के माध्यम से यह भी कह देना चाहती हूँ कि हमारा देश, we are proud to be a democratic country, the largest democratic country in this entire world. तो आपकी जितनी भी नीतियां हैं वो सब विफल करने के लिए इंडियन यूथ कांग्रेस पूरे जोरों से फाइट करेगी, चाहे वो हमको ग्रास रूट लेवल में जाकर भी फाइट करना पड़ेगा, चाहे गली से दिल्ली तक, चाहे स्ट्रीट से लेके सड़क से लेके सांसद तक हम आंदोलन करेंगे और भरपूर तरीके से इस बीजेपी और एनडीए गवर्नमेंट का खिलाफत करेंगे। उनकी जो कूटनीति
मणिपुर में आप लोग देख सकते हैं कि महिलाओं के ऊपर स्पेशल రామ్కి ఎంక్లేవ్ నివాసులు హౌసింగ్ బోర్డు ఫ్లాట్లలోకి వెళ్లే దారికి అడ్డంగా గోడ కడుతున్నారని హౌసింగ్ బోర్డు అధికారులు ఆరోపించారు. వరంగల్ నగరంలోని రామ్కి ఎంక్లేవ్ యాజమాన్యం 2007లో వెంచర్ చేసేందుకు తెలంగాణ హౌసింగ్ సొసైటీ నుండి 32 ఎకరాలు డెవలప్మెంట్ కోసం ఇచ్చింది. అందులో 5% అంటే ఎకరం 6 గుంటలు తెలంగాణ హౌసింగ్ బోర్డుకు 102 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ నిర్మించి ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఒప్పందం ప్రకారం 2023లో 102 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ నిర్మించి తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగించింది. కానీ హౌసింగ్ బోర్డు ఫ్లాట్లోకి వెళ్లేందుకు ఇప్పుడు దారి లేదంటూ అడ్డంగా గోడ నిర్మించడంతో హౌసింగ్ బోర్డు అధికారులు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఒప్పందానికి విరుద్ధంగా రామ్కీలో నివాసం ఉంటున్న వారు గోడను కడుతున్నారని హౌసింగ్ బోర్డు అధికారులు అంటున్నారు. అదే దారిలే అసలు కానీ కాంపౌండ్ కట్టిందా అదే అన్న ఇప్పుడు పెట్రోలియం వాళ్ళు వచ్చి మన వేరే వాళ్ళకి ఇస్తాను ఉన్న కాలేదు ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు ఇస్తాను సింగిల్ దారి సరిగా రామ్కి జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ కలిసి నిర్మించిన అపార్ట్మెంట్స్ ఇవి 2007 నుండి స్టార్ట్ చేస్తే రీసెంట్గా 2023లో హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. టోటల్ ఒక 102 LIG ఫ్లాట్స్ ఉన్నాయి, 1 BHK. ఇవి జనరల్ పబ్లిక్ కోసం వాళ్ళకి కేటాయించడం కోసం నిర్మించడం జరిగింది. ఇది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కేటాయించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నిన్న మాకు వచ్చిన సమాచారం ఏంటి అంటే ఇక్కడ గోడ నిర్మిస్తున్నారని చెప్పేసి వచ్చాము. ఆపడానికి ప్రయత్నించినా కూడా ఎవరు ఆగట్లేదు, చెప్పినా వినట్లేదు. మా సమాచారం ప్రకారం ఇక్కడ ఈ విలాస్ వాళ్ళే కట్టిస్తున్నారు అని చెప్పేసి ఇటు నుండి దారి ఇవ్వకుండా ఈ 1 BHK ఫ్లాట్స్లో ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి ఈ దారి ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా నిర్మించడం జరుగుతుంది. ఇది GWNC నిబంధనల ప్రకారం అతిక్రమించే కడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు. మేము ఎంత విజ్ఞప్తి చేసినా కూడా మా మాట వినకుండా కడుతున్నారు. మేము కూడా కమిషనర్ మేడంకి ఇన్ఫామ్ చేస్తాము. మేడం అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి సిటీ ప్లాన్ అన్ని కూడా కలుస్తాము. దీనిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సార్ ఒకటి వాళ్ళు ప్లాన్లో లేదంటున్నారు కదా వీళ్ళు హౌసింగ్ బోర్డు వీళ్ళు ఏం లేదు. ఇది రోడ్ 30 feet రోడ్ అనే ఉంది ప్లాన్లో. వాళ్ళు చెప్పడం అలా చెప్తున్నారు. మా దగ్గర కూడా ఉంది, మా ప్లాన్లో కూడా రోడ్ అనే ఉంది. మహబూబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలాల్లో ఉదయం స్వల్ప భూకంపం 7 గంటల 28 నిమిషాలకు 3 సెకండ్లు కంపించిన భూమి, మంచాలు, గిన్నెలు, బిల్డింగ్ బెడ్లు కదిలి వచ్చినట్లు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సోఫాలు మొత్తం కదులుతున్నాయంట సామాన్లు. ఎంతసేపు అవుతుంది మీకు ఇట్లా కదలబట్టి? 5 నిమిషాల కిందనే బెడ్ కింద పోదాం అనుకున్నదట, అదే సోఫా కింద పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క మొత్తం కదులుకుంటా అంటుంది. అంతే ఇక షాక్ అయినాం. ఘోరంగా కదలే బెడ్లు అయితే అవన్నీ షేక్ అయినాయి. అయితే అమ్మాయి ఈడ కూర్చుంది, మేము బెడ్ లో ఉన్నాం. ఆయన లేపుతుంది అనమాట, పాపకు కవర్ ఇచ్చేది రాని లేపడానికి వెళ్ళి బెడ్ లో పడుకున్నా. మొత్తం కదిలింది అంతే. ఇంకా లేదు, అందరూ అక్కడ కుప్ప అయిపోయింది. మా ఇంటి వరకు వచ్చిందా మరి అంతటి వచ్చింది. ఇప్పుడే మామూలు మాట్లాడతాను. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి పరిసర ప్రాంతాలలో పులి సంచరిస్తుందని స్థానికులు తెలియజేసిన సమాచారంతో స్పందించిన రెవెన్యూ శాఖ అధికారులు ఎలక్ట్రానిక్ పరికరాలతో దండోర వేయించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మలబంద చెరువు వద్ద పులి సంచారం గమనించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఒంటరిగా పొలాల వైపు వెళ్లకూడదని రైతులకు రెవెన్యూ శాఖ అధికారులు విజ్ఞప్తి జారీ చేశారు. కోడబొమ్మలి గ్రామ ప్రజలకు తెలియజేయవలసింది ఏమనగా, నిన్న రాత్రి పెద్ద పులి కోడబొమ్మలి మాలబంద చెరువు దగ్గర సంచరిస్తున్నట్లుగా గ్రామస్తులు చూడటం జరిగింది. కావున రాత్రి వేళ బయటకు రాకూడదు. ఇట్లు కోడబొమ్మలి రెవెన్యూ శాఖ వారి ఆదేశాలు మేరకు
ప్రపంచ ఆరోగ్య సంస్థ వారిచే గ్లోబల్ హెల్త్ లీడర్స్గా గుర్తించబడిన ఆశా వర్కర్లకు కనీస కార్మిక చట్టాలు అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆశా వర్కర్ల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయ ఎదుట నిర్వహించిన ధర్నాలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ఆశా వర్కర్ల వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవి, ముక్కెర రామస్వామి, రాణి, సుజాత, చైతన్య మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆశా వర్కర్ల ప్రెసిడెంట్ కాసు మాధవి, సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి మాట్లాడుతూ ఆశా వర్కర్లను ప్రభుత్వం వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగించుకొని పారితోషికాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, తక్షణమే వాటిని చెల్లించి కార్మిక చట్టాలను పాటించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 18,000 రూపాయల ఫిక్స్ వేతనాన్ని అమలు చేయాలని, ఈఎస్ఐ, పిఎఫ్లను వర్తింపచేయాలని, ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి లెప్రసీ పారితోషికాలు, అట్లాగే టీపీ పారితోషికాలు, అట్లాగే ఎన్డీడీకి సంబంధించిన సర్వేలకు సంబంధించిన పారితోషికాలు బకాయిలు ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా ఆశాల చేత పనిచేయించుకుంటూ పారితోషికాలు ఇక్కడికి వచ్చేటప్పటికి బకాయిలో పెడుతుంది గవర్నమెంట్. కాబట్టి వెంటనే ఆ బకాయి పారితోషికాలను చెల్లించాలని చెప్పేసి, అట్లాగే ఏదైతే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీ ఉందో, ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఆశా వర్కర్లకు పని భద్రత కల్పిస్తూ వారిని పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతుందో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వరంగల్లో కూడా ఆశా వర్కర్లంతా కూడా ధర్నాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆశా వర్కర్లను చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆశా వర్కర్లు పొద్దున్న లేస్తే గ్రామీణ పేదలకు ఆరోగ్య సూచనలు, సలహాలు అందిస్తూ ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశా వర్కర్ల సేవలను గుర్తించి గ్లోబల్ హెల్త్ లీడర్స్ అని చెప్పేసి వాళ్ళను బిరుదు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ మన మోడీ గవర్నమెంట్ కనీసం కార్మికులుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కార్మిక చట్ట పరిధిలోకి తీసుకురావాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, పెండింగ్లో ఉన్నటువంటి లెప్రసీ బిల్లులన్నీ కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే వారికి పని భద్రత కల్పించాలని, ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్లను ప్రభుత్వం గుర్తించాలని వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాలలో పోయి గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాన్ని చూసేటువంటి పరిస్థితులలో ఆరోగ్య సేవలు అందిస్తున్న ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు గుర్తించి కనీస వేతనాలు ఇవ్వడం లేదు. వాళ్ళ సేవను కూడా గుర్తించడం లేదు. 9,700 రూపాయలు ఇచ్చుకుంటూ గత 3 సంవత్సరాల నుంచి లెప్రసీ డబ్బులు కావచ్చు, టీబీ డబ్బులు కావచ్చు, ఇంకా రకరకాల డబ్బులు 3 సంవత్సరాలు ఇవ్వకుండా ఆపినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమి తిని బతుకుతారనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఊరంతా దిగి సేవలు చేస్తూ ఉంటే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లను ఆశా వర్కర్లకు ఇవ్వకుండా, ఆశాలను ప్రభుత్వం పని భద్రత కల్పించకుండా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈరోజు ఆశా వర్కర్లకు ఇబ్బందులు పడిచేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆశా వర్కర్లకు మీరు ఏదైతే హామీలు ఇచ్చిలో, ఏవైతే డిమాండ్లు పెట్టిలో తక్షణమే నెరవేర్చాలి. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈరోజు నెలకు 18,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఒకవేళ చనిపోతే ప్రమాద బీమా సౌకర్యం కూడా ఆశా వర్కర్లు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడిగేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఆశా వర్కర్ల సేవను గుర్తించి ఈరోజు తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. కాకపోయినా కూడా ఈరోజు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం ఇక్కడ ఈ ధర్నా చేస్తాం. ఈ ధర్నాను గమనించి ఎప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారికి న్యాయం చేయాలి. లేకుంటే రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.